నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. పొద్దునతోనే ఈ వీడియోలకి అంకురార్పణం అంటే అంకురార్పణం అంటారా? ఎండ్ కార్డ్ అంటారా? సారీ అండి, కొంచెం మిస్ అయ్యాను. ఎండ్ కార్డ్ పడిపోద్దనుకున్నాను. ఈ పరిమళించని పువ్వు అంటే ఎప్పటికి ఈ పువ్వు పరిమళించదు. అసలు ఈ పువ్వు వాసన ఎలా ఉంటుందో ఎవరికీ తెలీదు. అలా మొగ్గగా మిగిలిపోయిన మన జోగి రాజీవ్ పరిస్థితి సంధి కూడా కుదరలేదు. పొద్దున యాక్చువల్లీ 9,00,00,000కు ముందు ఒప్పుకున్న తర్వాత ఆళ్ళ మేఘన అటు పక్కెళ్ళే అసలు మీ కుటుంబం చేసిన హెరాస్మెంట్ మామూలు హెరాస్మెంట్ కాదు. మతం దాచిపెట్టి, మగతనాన్ని దాచిపెట్టి, మొత్తం కుటుంబం పెంట కుటుంబం. మీ డబ్బులు నాకు వద్దని చెప్పి వెళ్ళిపోయినా మళ్ళీ లేదు లేదు ఇన్‌స్టాల్‌మెంట్ వైస్ ఇస్తాను. ప్లీజ్ మాకున్న పరువుని మొత్తం నువ్వు చీపిరి కట్టేసి రాష్ట్రంలో ఊడ్చేయకక్క అని చెప్పి ఆళ్ళ మామ జోగొచ్చి ఇక్కడ పెత్తనం అంటే మళ్ళీ అటెంప్ట్ కొట్టాడని చెప్పాం కదండీ! అది కూడా పోయింది. నాకు వద్దు బే మీ అంత చూస్తానని డిసైడ్ అయిపోయింది మేఘన. నాకు కూడా మరి దోల ఎక్కువైంది. నిజంగా అనకూడదండి ఇలా. నిన్న కూర్చొని మేఘన వీడియో చూస్తే మేఘన, రాజీవ్ పెళ్లి వీడియో బయటకొచ్చింది. చాలా విచిత్రంగా అనిపించిందండి ఆ వీడియోలో. ఒకటి జగన్మోహన్ రెడ్డి చెయ్యిని అలా పట్టేసుకొని ఉంచిన మన జోగి భార్య శకుంతల కదా పేరు. జోగి శకుంతల నిలయం ఆళ్ళ ఇంటి పేరు. సో పట్టుకుంటే మళ్ళీ ఫోటో అవగానే టిపిక్ తీసేస్తే ఏంటరా ముక్కేయండి. దాని తర్వాత పెళ్లిలో ఈవిడ ఈ శకుంతలకి ఆళ్ళ వియ్యపురాలు బొట్టు పెడితే వియ్యంకుడు కర్చీఫ్ పెట్టి తొడవబోయాడు. విచిత్ర విచిత్ర సన్నివేశాలతో ఆ పెళ్లి వీడియో అంతా చూశానండి. చూసేటప్పటికి నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే ఫైనాన్షియల్‌గా చాలా లో వీళ్ళందరికంటే వాళ్ళు. క్లియర్‌గా అర్థమవుతుంది. ఎడిటర్ కొన్ని విజువల్స్ ఎయండి. ఈరోజు మన సబ్స్క్రైబర్స్ కూడా అర్థం అవ్వాలి. కేవలం డబ్బుల కోసం చేసిన నాటకం కాదు. వీళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ వాళ్ళ బంగారంతోనే తెలిసిపోతూ ఉంటుంది. ఇళ్ళ బట్టి తెలిసిపోతూ ఉంటుంది. వాళ్ళ సిచ్యువేషన్ కూడా తెలిసిపోతుంది. కానీ అలాంటి సిచ్యువేషన్‌లో కూడా 5,00,00,000 ఇచ్చి పరిమళించని పువ్వు కోసం వాళ్ళు ఖర్చు పెట్టారు. ఖర్చు పెట్టి పెళ్లి చేస్తే కాపురంలో బుగ్గి బాలు ఇంత నాశనమైన కాపురం ఎక్కడ చూడలా. అంటే నాసి రకమైన ఇంకా మీరు అర్థం చేసుకోండి. నేనేం చెప్పలేను ఇంతకంటే ఏడిచేస్తారు నా పైన. సో ఈ విచిత్రం ఏంటంటే సంధికి వెళ్ళిపోదాం అనుకుంటే ఆ సంధి కూడా కుదరలేదు. ఇక పోలీసులు లటిక్కమని అరెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఈ పోలీసుల నుంచి తప్పించుకోవాలని చెప్పి విజయవాడ మహిళా కోర్టుకు అప్రోచ్ అయ్యాడు. ఏమనంటే ప్లీజ్ ఫర్ గాడ్ సేక్ మా భార్యని, నన్ను, నా కొడుకు పుత్రాన్ని, రత్నాన్ని అరెస్ట్ చేయకండి. మా 11 మందికి మా 11 రెడ్డి వచ్చి మమ్మల్ని ఓదారుస్తాడు. అప్పుడు దాకా మమ్మల్ని ఇంట్లో ఉండనివ్వండి అని దెబ్బకి వాళ్ళు బెయిల్ కోసం అప్లై చేస్తారు. కోర్టు వాళ్ళు ఏమన్నారు, కుదరదు నాన్న, ఒకసారి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి మేము రికార్డు తెప్పించుకోవాలి, అసలు మీరు జరిగిన భాగవతం అంతా మేము చూడాలి, తర్వాత చెప్తా ఉన్నారు. ఇప్పుడు దాకా అయితే వీళ్ళకి బెయిల్కి ఎక్కడ కూడా స్టే ఇవ్వలేదు. సో పోలీసులు ఇప్పుడు హడావుడి పట్టం మొదలు పెట్టారు. సెటిల్మెంట్ దందాలు కోర్టులు పక్కన పెట్టి నిన్న అర్జెంటుగా తీసి బొక్కలో వేయాలి. శకుంతల మామూలుగా పడలేదు, విచ్చలవిడిగా రాసిరంపాలు పెట్టిందంట, హిందుత్వం పైన కూడా దాడి చేసిందంట. అమ్మాయి పూజ చేస్తానంటే వద్దన్నారు కదండి. ఇది కాకుండా ఈ పరిమళించని పువ్వు కోసం ఇంకా అదనంగా 5-6 కోట్లు బంగారం, వెండి, డైమండ్ నెక్లెస్లు, దాని తర్వాత ఇంకేదో ఫార్చునర్ కారు ఏం చేసుకోవడానికి నడపగలుగుతాడా? కనీసం కుటుంబాన్ని నడపలేకపోయాడు, కారు నడుపుతాడంట. సో ఈ క్యాండిడేట్ గురించి కూలంకుషంగా తెలుసుకోవాలని కోర్టు అడిగేలోపు ఇబ్రహీంపట్నం పోలీసులు లేదు తొందరగా అరెస్ట్ చేయాలని డిసైడ్ అయ్యారు. దెబ్బకి ఎనీ మూమెంట్ వీళ్ళు అరెస్ట్ అవుతారన్న హీటెడ్ మూమెంట్ స్టార్ట్ అయిపోయింది. శకుంతల మామూలు కథలు ఉండవండి. మా ఆయన ఎంత మంచాడు, ఏం తప్పు చేశాడు అంట రెచ్చిపోయి వీళ్ళ ఆయన ఏం సంబంధం లేదు, జస్ట్ ఆ జగన్మోహన్ రెడ్డి కళల్లో చిరునవ్వు చూడడానికి లోకేష్ నిలదిట్టాడు. ఎడిటర్ ఏంటి ఇక్కడ? నేను ఒకటే చెప్తా ఉన్నా, పప్పుకి చెప్తా ఉన్నా, నిన్న మంగళగిరిలో మడత పెట్టేస్తాం. ఇప్పటికైనా తెలుసుకో, నువ్వెక్కడ పోటీ చేయబాకు. వాళ్ళకి ఏం కనిపించదు పాపం. ఫుల్ మేకప్లో వచ్చి ఈ అరెస్ట్ అయిన భార్యలందరూ లేదు మా ఆయన మంచోడంటే జనాలు పిచ్చోళ్ళమా చూసిన వాళ్ళమంతా? మాకు రక్తాలు ఏమి ఉండవా ఏంటి? మీ ఒక్కళ్ళకి రక్తాలు, బాధలు, ఎమోషన్లు ఉంటాయా? అది చూసిన తర్వాత జనాలందరూ నవ్వుకున్నారు. సో జో కుటుంబం పరువు ఎలాగో పోయింది. ఎంత సంధి చేసుకున్నా కూడా ఈ కేసుల నుంచి తప్పించుకుంటారు తప్ప ఈ విషయం నుంచి మాత్రం మొత్తం బయటపడదు. కనీసం వీళ్ళకి రేపటి దాకన్నా వీళ్ళు
ప్రాణాలతో ఆ ఇంట్లో ఉంటే, ప్రాణాలంటే తీసేయడం ఏం లేదండి, చంపేయడం ఏం లేదు, అలా కోర్టు జైలుకి వెళ్ళిపోకుండా ఇంట్లో ఉంటే రేపు జగన్మోహన్ రెడ్డి వచ్చి ఎందుకు పరిమళించలేదు నాన్న, నీ ప్రాబ్లం ఏంటి అని చెప్పి జనాలకి ఇంకొక వర్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మామూలు మనుషులు మాట్లాడుకునేది వేరు, జగన్మోహన్ రెడ్డి వచ్చి మాట్లాడితే వేరు. జగన్మోహన్ రెడ్డి ఒక సిచ్యువేషన్ ఎండోర్స్ చేశాడు అనుకోండి, పేడ పెంట బుసి బగ్గు అయిపోద్ది, అది మొత్తం పెంట అయిపోద్ది. సో మనం అందరం ఆ గడియల కోసం వేచి ఉండాలి. సో పోలీసులు మాత్రం అంత సీన్స్ ఇచ్చేటట్లేరు, ఈరోజు మనకి అరెస్ట్ చేసి పడేసేటట్టున్నారు. సంధి కూడా కుదరలేదు. మేఘన మగాడు అనిపించుకుంది నిజంగా, లిటరలీ దమ్మున్న లేడీ మేఘన. ఆ అమ్మాయికి నిజంగా జిందాబాద్ కొట్టాలి. ఎంత పవర్ఫుల్ కుటుంబం అయినా, ఎంత రాజకీయ పలుకుబడి ఉన్నా ఎదురెళ్ళి వాళ్ళు చేసిన హత్యాయత్నం దగ్గర నుంచి, వాళ్ళ మతం దగ్గర నుంచి, ఇతని ఇంపార్టెన్సీ దాకా మొత్తం రాష్ట్రంలో ఎండగట్టింది. సో ఏ ఫంక్షన్ జరగని మన పరిమళించని పువ్వు గురించి ఎదురు చూడాలి. ఇది కాకుండా విచిత్రం ఏంటంటే, పెళ్ళికొడుకుని చేసే దాంట్లో పాస్టర్లు వచ్చి పెళ్ళికొడుకుని చేస్తారండి ఇతన్ని. ఏంటన్నా మొక్కేయండి ఇక్కడ. సో ఈ లెవెల్లో ఇన్ని రకరకాలుగా సర్వమత ప్రార్థనలు చేసిన పెళ్లి కూడా కూలిపోయింది. జోగి పరువు పోయింది, జోగి పొలిటికల్ కెరియర్ నాశనమైంది, జోగి కుటుంబం విత్ హిస్ వైఫ్ అండ్ ఫ్యామిలీ అరెస్ట్ అవడం ఖాయం. మొత్తానికి సంధికి నో చెప్పిన మేఘన, మరి చూడాలి రాత్రిపూట అరెస్ట్ అవుతారో పగల అరెస్ట్ అవుతారో. జోగి కుటుంబం జైల్లో అనే న్యూస్ మాత్రం మీ ముందుకు నేనే తీసుకొస్తాను. అప్పటిదాకా మీకు నచ్చిన కమెంట్స్ రాయండి, ఈ పువ్వు ఎందుకు పరిమళించలేదు అని. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.